సీఎం జగన్ కోడికత్తి కేసులో శ్రీను తరపున వాదిస్తున్న లాయర్ సలీం మిస్సింగ్ అయ్యాడు. నిన్న రాత్రి నుంచి కనిపించడం లేదని ఆయన భార్య కుమారుడు చెబుతున్నారు. ఆయన అదృశ్యం గురించి మిత్రుడైన అడ్వకేట్ శ్రీనివాస్ ను కలిసి చెప్పారు. నిన్న రాత్రి నుంచే ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కోడికత్తి శ్రీను కేసు వాదిస్తున్నప్పటి నుంచి బెదిరింపులు వస్తున్నాయి. పోలీసులే తన భర్తను కిడ్నాప్ చేసి ఉంటారని సలీం భార్య అనుమానం వ్యక్తం చేస్తోంది. ఏపీ సీఎం జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో కోడికత్తితో దాడి చేసిన శ్రీను తల్లి సావిత్రి నిరసనకు దిగింది. గుంటూరులో దళిత సంఘాలతో కలిసి ఆమె ఆందోళన చేపట్టారు. జగన్ తన కుమారుడి జీవితం నాశనం చేశాడని కంటతడి పెట్టారు. ఆయన కోర్టు విచారణకు రాకపోవడం వల్ల శ్రీను 5 ఏళ్లుగా జైలులోనే మగ్గుతున్నాడని వాపోయింది. ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని వేడుకుంది. ఇక మరోవైపు శ్రీను కూడా విశాఖ జైల్లో నిరాహార దీక్షకు దిగాడు. జగన్ పై కోడికత్తితో దాడికి దిగిన శ్రీనివాస్ గత 5 ఏళ్లుగా రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. అయితే జగన్ కోర్టులో వాంగ్మూలమిస్తే శ్రీనుకు బెయిల్ వచ్చే అవకాశాలున్నాయి. కానీ ఆయన కోర్టుకు హాజరు కావడం లేదు. దీంతో విశాఖ సెంట్రల్ జైల్లో శ్రీను నిరాహార దీక్షకు దిగాడు. ఇక ఈలోగా శ్రీను తరపున వాదిస్తున్న లాయర్ సలీం మిస్సింగ్ కావడం కలకలం రేపుతోంది. ఇక కోడికత్తి శ్రీను కేసు వాదిస్తున్నటువంటి సలీం మిస్ అయ్యాడు. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ లో అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, కోడికత్తి శ్రీను మనకు తెలుసు, అదొక సంచలనం అనే చెప్పాలి. దానికి సంబంధించిన లాయర్ అయితే మిస్ అయ్యాడు. మరి దీనిపై అప్డేట్స్ ఏంటి? ఉమశ్రీ, ప్రధానంగా సలీం ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి కోడికత్తి కేసు ఘటనకు సంబంధించి మొదటగా ఇంకో లాయర్ ఉండేవాళ్ళు. ఆయన తర్వాత సలీం ఈ కేసుకు సంబంధించి వాదిస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా కూడా నిన్న ఏదైతే జైల్లో కూడా ఎవరైతే కోడికత్తి శ్రీనివాస్ ఎవరైతే ప్రధాన నిందితుడిగా విశాఖపట్నంలో జరిగిన ఏదైతే జగన్పై జరిగిన దాడి కేసుకు సంబంధించి నిందితుడిగా ఉన్నాడు. దాదాపు 5 సంవత్సరాల తర్వాత నుంచి కూడా ఆయన రిమాండ్లో ఉండటం జరిగింది. దీనికి సంబంధించి నిన్నటి నుంచి ఆయన జైల్లో ఆమరణ నిరాహార దీక్ష కూడా ఆయన కొనసాగుతూ జరిగింది. ఆయనకు సపోర్ట్గా కూడా తన తల్లి సావిత్రి, అలాగే తమ్ముడు అన్నయ్య ఎవరైతే ఉన్నారో సుబ్బరాజు కూడా ఆమరణ నిరాహార దీక్షకు నిన్న విజయవాడలోని సొంత గృహంలో కూడా దిగిన పరిస్థితి. వారిద్దరికి సంబంధించి ఈయన వ్యవహరిస్తూ ఉన్నారు. ఈయన దానికి సంబంధించి దళిత సంఘాలన్నీ కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ఈయన నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ అవడం జరిగింది. దీనిపై కూడా ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు, ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కోడికత్తి కేసుకు సంబంధించి ఈయన వీళ్ళ తరపు నుంచి వాదిస్తున్న నేపథ్యంలో కూడా పోలీసులు గతం నుంచి కూడా ఆయనపై బెదిరింపులు గురి చేస్తున్నారంటూ కూడా ఇటు సలీం భార్య కొడుకు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్నటి నుంచి ఆయన అందుబాటులో లేకుండా పోయారు. ఆయన విజయవాడలో ఏదైతే ఆఫీస్ ఉందో ఆఫీసుకు సంబంధించి అక్కడికి వెళ్ళినా కూడా అక్కడ ఆయన అందుబాటులో లేకుండా పోయారని చెప్పి కూడా భార్య, అలాగే తన కుమారుడు సలీం కుమారుడు ఇద్దరు కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అక్కడ తాడేపల్లిలో ఉన్న ఎవరైతే సలీం స్నేహితుడు శ్రీనివాస్ ఉన్నారో ఆ శ్రీనివాస్ దగ్గర కూడా వాళ్ళు వెళ్ళడం జరిగింది. అక్కడ ఈ జరిగిన ఘటన అంతా అంటే పోలీసులు తీసుకెళ్లారనే అనుమానం మాకు ఉందంటూ కూడా ఇటు సలీం భార్య అలాగే కొడుకు కూడా చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక పక్క ఎవరైతే ఆందోళన నిరాహార దీక్ష అయితే ఓ పక్క నుంచి వాళ్ళు కొనసాగిస్తడం జరిగింది. మైనార్టీ హక్కుల సమితి ఈ ఆందోళనకు సంబంధించి వారిని టేక్ ఓవర్ చేసుకొని వాళ్ళ ఆధ్వర్యంలో కూడా నిరాహార దీక్ష అయితే విజయవాడలో కొనసాగుతూ జరిగింది. వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత సలీం నిన్న మధ్యాహ్నం నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటూ ఎవరికి అందుబాటులో లేకుండా పోయాడంటూ కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఓవరాల్గా చూసుకుంటే కనుక సలీం కొంత మిస్సింగ్ అనే కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటు మీడియా వాళ్ళు కూడా అతన్ని ట్రేస్ అవుట్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ కూడా ఆయన ఫోన్ అందుబాటులో లేకపోవడం, అలాగే ఆయన ఆఫీస్ విజయవాడలో ఏదైతే ఉందో బందర్ రోడ్లకు సంబంధించి ఆ ఆఫీస్లో కూడా ఆయన అందుబాటులో లేకపోవడం కూడా జరిగింది. ఇదే విషయం వాళ్ళ సలీం భార్య అలాగే తన కుమారుడు ఇద్దరు కూడా నిన్న సాయంత్రం నుంచి కూడా ఆయనకి ఫోన్ ట్రై చేస్తూనే ఉన్నారు. ఈ విషయంలో ఫోన్ ట్రై చేస్తున్న విషయంలో కూడా వాళ్ళు అందుబాటులో రాకపోవడంతో కూడా వాళ్ళు ఎవరైతే శ్రీనివాస్ అని ఒక లాయర్
ప్రత్యేకంగా ఆయనకి సంబంధించి ప్రేతుడు ఉన్నాడో తాడేపల్లిలో ఆయన స్నేహితుడు వద్దకు కూడా భార్య కుమారుడు వెళ్ళడం జరిగింది. అక్కడ ఆయనకి సంబంధించి ఈ విషయాలన్నిటి కూడా ఆయనకి చెప్పడం జరిగింది. మరి కాసేపట్లో వాళ్ళు పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఉమాశ్రీ, మల్లికార్జున్ అలాగే కోడికత్తి శ్రీను కూడా ప్రస్తుతం జైల్లో నిరాహార దీక్షకైతే కూర్చున్నాడు. ఒక్క సాక్ష్యం సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చి చెప్తే తనకు బెయిల్ వచ్చే అవకాశం ఉందని కూడా ఆయన తరపు లాయర్ అయినటువంటి సలీం కూడా చెప్పారు. ఇంతకుముందు మనం చూసాం. మరి ఈ టైంలో ఆయన మిస్సింగ్, అలాగే ఆయన కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి వివరాలు బట్టి చూస్తే దీన్ని ఎలా చూడాలి అంటారు? అంటే ఉమాశ్రీ, ప్రధానంగా వాళ్ళు మొదటి నుంచి కూడా దాదాపుగా తల్లి సావిత్రితో పాటు వాళ్ళ అన్న సుబ్బరాజు కూడా మొదటి నుంచి సీఎం జగన్ని కలవాలని కూడా చాలా రోజుల నుంచి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకసారి తాడేపల్లిలో ఉన్న సీఎం నివాసానికి కూడా వాళ్ళు వెళ్ళడం జరిగింది. స్పందన కార్యక్రమాలకు సంబంధించి అక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంలో వాళ్ళు స్వయంగా అక్కడ ఇంటికి వెళ్ళడం జరిగింది. అక్కడ కానీ సీఎం మట్టికి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వకపోవడంతో కూడా అక్కడ నుంచి పోలీసులు తాడేపల్లి తరలించడం జరిగింది. కానీ వాళ్ళ పిటిషన్ మట్టికి తీసుకున్న దాఖలాలు కూడా లేవు. మొదటి నుంచి ఎన్ఐఏ కోర్టులో ఈ కేసు జరుగుతున్నప్పటి నుంచి కూడా సీఎం జగన్ సాక్ష్యం చెప్పడానికి రావటం లేదంటూ కూడా కొన్ని ఫిర్యాదు సంబంధించి పిటిషన్లు కూడా వేయడం జరిగింది. అంతేకాకుండా బెయిల్కి సంబంధించి ఎన్ఐఏ కోర్టు శ్రీనివాస్కు కూడా బెయిల్ రాకుండా కూడా అక్కడ పిటిషన్ వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా దాదాపుగా కేసుకు సంబంధించి నిందితుడిగా జైల్లో పెట్టిన తర్వాత 2 నెలలు అతను బయట ఉన్నాడు శ్రీనివాస్. తర్వాత 5 సంవత్సరాలు బెయిల్ నుంచి బయటకు వచ్చి 2 నెలల తర్వాత మరోసారి ఎన్ఐఏ పిటిషన్ దాఖలు చేయడంతో కూడా బెయిల్ని నిరాకరించడంతో వెంటనే అతన్ని మరోసారి ఎన్ఐఏ కోర్టు రిమాండ్కు పంపించడం జరిగింది. రిమాండ్ పంపించిన దాదాపుగా 5 సంవత్సరాలు దాటుతూ ఉంది. ఇక్కడి నుంచి ఏదైతే కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న నేపథ్యంలో కూడా జగన్ స్వయంగా వచ్చి సాక్ష్యం చెప్పే దాఖలా అయితే కనిపించట్లేదు. స్వయంగా ఆయన్ని వీడియో కాన్ఫరెన్స్లో తీసుకోవాలంటూ కూడా జగన్ మొదటి నుంచి ఆ లాయర్లు ఎన్ఐఏ కోర్టులో వాదిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీరు మట్టుకి కనీసం ఎన్ఓసీ అన్నా ఇవ్వండి, కనీసం సాక్ష్యం అన్నా చెప్పండి అంటూ కూడా పలు దఫాలుగా రాష్ట్ర మొత్తంగా దళిత సంఘాలతో కూడుకొని వాళ్ళు ఆందోళన చేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. నిన్నటి నుంచి వాళ్ళు నిరాహార దీక్షకు కూడా దిగడం జరిగింది. ప్రధానంగా ఒకటే డిమాండ్, శ్రీనివాస్కి ఎన్ఓసీ అన్నా ఇవ్వాలి, లేదా కోర్టుకు వచ్చి సాక్ష్యం అన్నా చెప్పాలి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలంటూ కూడా వాళ్ళ ప్రధాన డిమాండ్గా కూడా చెప్పుకోవచ్చు. మల్లికార్జున, అలాగే మీరు అన్నట్టు ఇంతకుముందు కోడికత్తి శ్రీనుకు సంబంధించి ఇంకో లాయర్ కూడా ఇంతకుముందు వాదించేవారని మీరు అన్నారు. మరి ఆ లాయర్ నుంచి సలీంకు రావడానికి కేసు ఇక్కడికి రిఫర్ చేయడానికి కారణం ఏంటి? అసలు ఆయన కూడా ఇలాంటి బెదిరింపులే పని వచ్చాయా? అందువల్లనే ఈ కేసు ఇక్కడికి వచ్చిందా? ఇలాంటి వివరాలు ఏమైనా తెలిసాయా? అంటే ప్రధానంగా ఆ వివరాలు అయితే ఏం తెలియలేదు. కానీ స్టార్టింగ్లో శ్రీనివాస్కు మద్దతుగా మరొక లాయర్ కూడా వాదించిన పరిస్థితి, అప్పుడు బెయిల్కు సంబంధించి ఆయన వాదించిన పరిస్థితి, అప్పట్లో బెయిల్ కూడా శ్రీనివాస్కి ఇప్పించిన పరిస్థితి మొదటి లాయర్గా. తర్వాత ఇది ఎన్ఐఏ ఎప్పుడైతే పిటిషన్ దాఖలు చేసిందో శ్రీనివాస్కి బెయిల్ ఇవ్వద్దంటూ కూడా బెయిల్ని క్యాన్సిల్ చేయాలంటూ కూడా ఎన్ఐఏ కోర్టు పిటిషన్ కూడా దాఖలు చేసింది ఎన్ఐఏ కోర్టులో సంబంధించి. తర్వాత అతను ఫస్ట్గా ఉన్న లాయర్ ఎవరైతే ఉన్నారో అక్కడ బెయిల్ నిరాకరించడంతో, ఎవరైతే ఎన్ఐఏ కోర్టులో పిటిషన్ దాఖలు చేసి బెయిల్ నిరాకరించడానికి చేశారో ఆ తర్వాత మొదటి లాయర్ ఆయన తప్పుకోవడం జరిగింది. తర్వాత సలీము అక్కడి నుంచి కూడా దాదాపుగా 5 సంవత్సరాల నుంచి ఈ కేసులో ఆయన వాదోపవాదనలు వినిపిస్తూ ఉన్నారు. ఆయనకి సపోర్టెడ్గా ఆయన జూనియర్లు కూడా ఈ కేసులో కూడా వాదోపవాదనలు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. చివరి దశకు వచ్చే సమయంలో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి దీని దర్యాప్తు పైన లోతైన దర్యాప్తు జరపాలి, దీంట్లో కుట్రకోణం దాగుందంటూ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వాళ్ళు ఎటు పాల్పోని దిశలోనే మేము ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నామని నిన్న స్వయంగా కూడా బిగ్ టీవీతో మాట్లాడే సమయంలో కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ప్రధానంగా చూసుకోవచ్చు, లాయర్ సలీం దాదాపుగా 5 సంవత్సరాల నుంచి ఆయన ఈ కేసుకు సంబంధించి వాదోపవాదనలు వినిపిస్తూనే ఉన్నారు. స్వయంగా భార్య ఎవరైతే ఉన్నారో సలీం భార్య, తర్వాత కొడుకు ఇద్దరు కూడా స్వయంగా వాళ్ళ ఫ్రెండ్ శ్రీనివాస్తో కలిసి లాయర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. సలీంకి మా భర్తకి పోలీసుల నుంచి బెదిరింపులు ఎక్కువగా వస్తూ ఉండేవి. గతంలో 5 సంవత్సరాల నుంచి ఆయన కేసులు వాదిస్తూ ఉన్నారు, స్వయంగా ఆయనకి పోలీసులే బెదిరిస్తూ ఉన్నారు అని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన నిన్న మధ్యాహ్నం నుంచి మిస్సింగ్ అవడం కొంత మిస్టరీగానే మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఉమాశ్రీ, మల్లికార్జున్, ఆయన భార్య చేసిన ఈ వ్యాఖ్యలపై మరి పోలీసులు ఏమైనా స్పందించారా, మాట్లాడారు ఇప్పటి వరకు? ప్రస్తుతానికైతే వారు అక్కడ ఎవరైతే వాళ్ళ మిత్రుడు సలీం మిత్రుడు శ్రీనివాస్ ఉన్నారో అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్దామని వాళ్ళైతే భావిస్తున్నట్టు కూడా మనకి అందుతున్న సమాచారం ప్రకారం తెలుస్తుంది. ప్రధానంగా నిన్న మధ్యాహ్నం నుంచి వాళ్ళు ఆయన ఫోన్కి కాల్ చేయాలని ట్రై చేస్తున్నా కూడా ఎక్కడికి కలవలేని పక్షంలో ఇప్పుడు మేము అక్కడ ఏదైతే సొంత గ్రామం ఉందో ఆ సొంత గ్రామం నుంచి విజయవాడ చేరుకున్నాము. విజయవాడ చేరుకొని ముందుగా భర్త ఎలా మిస్ అయ్యాడనే విషయాన్ని ఆయన మిత్రుడితో మాట్లాడుతున్నామనే వ్యాఖ్యలు కూడా ఆయన చేయడం జరిగింది. వీళ్ళిద్దరూ కలిసి, అంటే కొడుకు సలీం కొడుకు అలాగే భార్యతో పాటు వాళ్ళ ఫ్రెండ్ కూడా ఇంకో అతను ఉన్నాడు, వాళ్ళ ముగ్గురు కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది.
ప్రధానంగా వీళ్ళు అనుమానిస్తున్న ఎవరినైతే పోలీసులనే ఎక్కువగా అనుమానిస్తూ ఉన్నారు. ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వీళ్ళు పోరాడుతున్నారు కాబట్టి కంపల్సరీగా పోలీసులే తీసుకెళ్లి ఉంటారనే అనుమానం కూడా వీళ్ళు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ అన్న ఆశ్రయించాలని కూడా వాళ్ళు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉమశ్రీ రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.